హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ గులెన్ బ్యారే సిండ్రోమ్ సంబంధించి ఏపీలో కేసులు పెరుగుతున్నాయి కదా, డీటెయిల్ వీడియో ఇద్దాంలే అనుకున్నా. దానికి తోడు ఇంకొన్ని వీడియోస్ కూడా కనపడ్డాయి. అకస్మాత్తుగా సుగాలి ప్రీతికి సంబంధించి ఒక అప్డేట్ చూశాను. అరే దేవుడా, ఇది కదా ఇవ్వాల్సింది అనిపించింది. ఈ గులెన్ బ్యారే సిండ్రోమ్ ఏపీలో కేసులు పెరుగుతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్ మన క్యాటిస్ డివోషన్ 2వ ఛానల్ ఇస్తాను చూడండి. ఆ డివోషన్లో ఎందుకని అంటారా, దైవం అంటే ఏంటి, మనల్ని కాపాడేది. సో అందుకే అందులో పాయింట్ పొద్దాం. సుగాలి ప్రీతి 2017 ఆగస్టులో చనిపోయింది. చనిపోయిందా, చంపారా? నో డౌట్, ఇట్స్ ప్యూర్లీ మర్డర్. ఫస్ట్ ఆత్మహత్య అన్నారు, ఫ్యాన్కి వేసుకొని చనిపోయింది అన్నారు. ఫ్యాన్ రేకులు మరి వంగల ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా? 10వ తరగతి బాలిక, ఒంటి మీద అసలు గాయాలేంటి? ఆత్మహత్య కాదు, కేసు పెట్టారు. పోస్ట్మార్టంకి బాడీ వెళ్ళి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆ బాలికకి సంబంధించి ఇట్స్ నాట్ సూసైడ్ అంటూ ఆ రిపోర్ట్లో ఇంకొన్ని అంశాలు మెన్షన్ చేసి ఇచ్చున్నారు. లైంగిక దాడి, గాయాలు పాల్గొనటం, బలవంతంగా కొట్టి చంపటం, ఇవన్నీ. ఇక అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏమన్నారు, ఆల్రెడీ కలెక్టర్తో కూడినటువంటి ఒక 3 సభ్య కమిటీ వేశారు. ఆ తర్వాత 5 సభ్యులతో కమిటీ వేశారు. దెన్ ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, సుగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలి, బడుగు బలహీన వర్గాలకి ఇప్పటికైనా న్యాయం జరగాలి, నేను పోరాడతా అన్నాడు. ఆ కుటుంబాన్ని కలిశాడు. దెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్టేట్ పోలీసులతో ప్రాపర్ విచారణ సరిగ్గా చేయించడం. ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు? ఆ కర్నూలు అమ్మాయి పాప చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ పిల్లలు. వాళ్ళు అరెస్ట్ అయినటువంటి 23 రోజులకి బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే వెనకాల పెద్ద లాబింగ్ నడుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, టీడీపీ హయాంలో అయినా, జగన్మోహన్ రెడ్డి హయాంలో, నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దల, ఇక్కడ వచ్చేసి ఆ స్కూల్ యాజమాన్యంలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కలగలిపి ఇది మేనేజ్ చేద్దామని చెప్పేసి అనుకొని మొత్తానికి లాగారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకటే అన్నాడు, సుగాలి ప్రీతికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ పాప మన ముందు లేదు, కానీ న్యాయం అన్నది జరిగితే ఇక మీదట ఎవడన్నా తప్పు చేయనట్టు భయపడతాడన్నాడు. ఆ పాప తన రాజు నాయక్, తల్లి పార్వతీదేవి, వాళ్ళు కలిసారు, ఇన్ని మాట్లాడారు. ఐ థింక్ వాళ్ళ అమ్మగారికి కూడా పాపం పోలియోనో సమ్మేదో థింక్ ఆమె ఏమంటారు దాన్ని, దివ్యాంగురాలు నాకు తెలుసు ఆమె. ఇంత ఇదిగా ఏంటమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా అంటూ ఆయన కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు నేనేం చెప్పాలి? పవన్ కళ్యాణ్ పరువు నిలుపుకుంటాడా లేదా? పవన్ కళ్యాణ్ పరువు నిలుపుకునేది ఏంటి? మా వల్ల కాదు అంటూ చేతెత్తేసింది ఎవరు? సిబిఐ. మా వల్ల కాదా అంటే, మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి. ఈ సుగాలి ప్రీతి కేసు సంబంధించి విచారణ ముందుకు తీసుకెళ్లాలంటే దానికి తగ్గట్టుగా మా దగ్గర ఫండ్స్ లేవు, స్టాఫ్ లేరు, అండ్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో పక్కన పెట్టేశారు. ఏ సిబిఐకి అయితే ఇచ్చారో ఇంకేముంది, తేలుతుంది, దోషులు ఎవరో ఈరోజు సమాజం చూస్తుంది అదేనన్నారు. ఆ సిబిఐ ఎత్తేసింది. ఈ మధ్యకాలంలో సిబిఐ పరువు నిజం ఘోరంగా పోతా ఉంది. కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు, అక్కడ సిబిఐ ఫెయిల్ అయినట్టు మనం మాట్లాడుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ అయేషా మీరా, అది కూడా అంతే కదండి. విజయవాడ పాపం అయేషా మీరా హత్య కేసు, అది కూడా అంతే కదా. సిబిఐ అయినా స్టేట్ పోలీస్ అయినా ఓపెన్గా మాట్లాడదామండి. ఈవెన్ జడ్జిలే ఓపెన్గా మాట్లాడారు కాబట్టి పొలిటికల్ ప్రెజర్ ఉంటుందని నేను కూడా ఓపెన్ అవుతున్నాను. తీర్పులు చెప్పే జడ్జిలతో సహా విచారణ చేసే పోలీసులు, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, రైడ్లు చేసే వాళ్ళకి ఇదంతా తీయండి. వారి మీద కనుక పొలిటికల్గా ప్రెజర్ ఉన్నా, డబ్బున ఉంటారు కదా, ధనబలం, అధికార బలం చూపించిన ప్రెజర్ పెడితే చేసే విచారణ పక్కన పెడతారు, లేదా విచారణలో వేరే తీసుకొచ్చి పెట్టేసి కావాల్సిన కాపాడేస్తారు. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ సిబిఐకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ అలొకేట్ చేయించి వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేసి కేసును ఫాస్టప్ చేసి ఎవరు చంపారు, అదే మర్డర్ విషయం అర్థమవుతుంది కదా, ఆత్మహత్య విషయం అర్థమవుతుంది కదా. మర్డర్ అయినప్పుడు ఆ పాపను ఎవరు చంపారు? ఖచ్చితంగా
ఈ 2025 లోపు, ఇది ఫిబ్రవరి, 2025కి ఇంకా 10 నెలలు ఉన్నాయి. లెక్క తేల్చితేనే పవన్ కళ్యాణ్ పరువు నిలబడ్డాడు. నేను ఓపెన్గానే మాట్లాడుతాను. పవన్ కళ్యాణ్ పరువుకు సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే ఆయన మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో దోషులలో ముందు పెడతా అన్నాడు. అప్రాక్సిమేట్లీ 8 months, 8 నెలలు అవుతుంది. నన్ను నిన్న మొన్న పదే ఇదే కేసు సంబంధించి చాలామంది అడుగున్నారు కామెంట్స్ రూపంలో. సో ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నా, ఇందాక నుంచి ఓపెన్గానే మాట్లాడుతున్నాను. మీరు కూడా ఓపెన్గా కామెంట్లు పెట్టండి, ఏం పర్లా. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిబిఐ చేత ఈ కేసు ఫాస్టప్ చేయించి ఎవరైతే ఇందులో దోషులు ఉన్నారో వారిని సమాజం ముందు పెట్టండి, శిక్ష పడేలాగా ఆ జడ్జిలు కూడా అడుగులు వేయాలని కోరుకుంటున్నా. సుగాలి ప్రీతి విషయంలో ఈరోజు సభ్య సమాజం తలదించుకుంటూ ఉంది. ఎందుకంటే అది చాలా చిన్న కేసు అన్నట్టు, మాకు బోల్డెన్ కేసులు ఉన్నాయని చెప్పేసి సిబిఐ చేతి ఎత్తేయడం చూసి నాకు కూడా కంపరం పడతా ఉంది.